మరి యాక్చువల్‌గా ఏ ప్రభుత్వం హయాంలోనైనా ఎందుకంటే గతంలో కూడా 2014, 19 మధ్యలో కూడా విజయవాడలో కల్తీ మద్యం తాగి బార్‌లోనే అది మళ్ళీ ఎవడో బయట కల్తీ సారా అమ్మడం కాదు, లేకపోతే నకిలీ మద్యం తయారు చేయడం కూడా కాదు. బార్‌లో లైసెన్స్డ్ బార్‌లో తాగి ఏడుగురో ఎంతో మందో చనిపోయారు గుర్తులేదు కానీ. మామూలుగా అది పబ్లిక్ అయింది, అది ఒప్పుకున్నారు అందరూ. అంటే అది కల్తీ మద్యం వల్లనే చనిపోయారని చెప్పేసి కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి తయారు చేసింది అనేది కాదు, ఎవడో కల్తీ సారా తయారు చేశాడు. నాటుసారా కాదు, ఇక్కడ నాటుసారాలో మెథైల్ ఆల్కహాల్ కలపడం మూలంగా మరణాలు సంభవించినాయని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెబుతోంది. ఇప్పుడు మరి ప్రభుత్వం దాన్ని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా తీసుకోకుండా ఎందుకు కప్పిపెట్టేసింది? పెట్టేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు అదేమి ప్రభుత్వం కావాలని చేయించింది కాదు కదా. కోర్స్ వాళ్ళ బాధ్యత ఉన్నా కానీ జరుగుతుంటాయి కాబట్టి, గతంలో కూడా జరిగినాయి కాబట్టి దర్యాప్తులు చేసినట్టుగానే దర్యాప్తు వరకు ఎందుకు తీసుకురాలేదు? అంటే ఆల్రెడీ నకిలీ బ్రాండ్స్ అలాగే లిక్కర్ మీద వివాదం, ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది కాబట్టి అందు గురించే ఇలాగ జరిగినాయి. గత్యంతరం లేక ఎవరైతే ఈ అలవాటు ఉన్న వాళ్ళు అంతంత రేట్లు పెట్టలేక, అలాగే కావాల్సిన బ్రాండ్స్ కూడా దొరకకపోవడం మూలంగా ఈ కల్తీ సారాకి నాటు సారాకి పోవటం, దాంట్లో వాళ్ళు కలపడం ద్వారా చనిపోయారు అనేది జనాల్లోకి వెళితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ రకంగా ఒక కుట్రపూరితంగా వ్యవస్థలన్నింటినీ ప్రభావితం చేసి నొక్కి పెట్టేశారు అనుకోవాలా? లేదంటే ఇక్కడ కూడా ఏమన్నా తయారు చేసిన వాళ్ళు ఎవరన్నా పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయ్యుండి ఆ రకంగా దీన్ని తొక్కి పెట్టారు అనుకోవాలా సార్? ఎందుకంటే ఏదో ఏ కారణం లేకుండా ప్రభుత్వాలు ఎందుకు నొక్కి పెడతాయి? ఈ విషయంలో పూర్తిగా బాబురావు గారు ఏదైతే మాట్లాడారో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తోటి నేను ఏకీభవిస్తాను. మీరు ఈ డిబేట్కి నన్ను మామూలుగా జనరల్గా పిలుచుండొచ్చు, అయితే మీరు ఏదైతే జంగారెడ్డి మరణాల విషయం తీసుకున్నారో ఆ జంగారెడ్డి మరణాలు జరిగిన ప్రాంతానికి, జంగారెడ్డి గూడెంలో బాధితుల్ని స్వయంగా వెళ్ళి నేను పరామర్శించిన వాడిని, అక్కడ విషయాలు తెలుసుకున్నవాడిని. స్వయంగా బాధితులు ఆ రోజు మాకు చెప్పిన మాటలు ఆ రోజు మేము మీడియాలో చెప్పడం జరిగింది. యాజ్ ఫీజుగా బాధితులు మాకు ఏదైతే చెప్పారో, మేము ఏదైతే మీడియాలో చెప్పామో వాటినే ఈరోజు సిట్ ధృవీకరించింది. అవి ఖచ్చితంగా అవి కల్తీ సారా మరణాలే, దాంట్లో ఇంకో మాటకే తావులేదు అసలు. కానీ మరి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఎందుకు చేసింది ఇది అంటే, అసలు నేను అనుకోవడం ఏంటంటే అసలు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడే అసలు మద్యాన్ని అసలు ఎవరికి అందుబాటులో లేకుండా తీసేస్తాం, అసలు వేరే రకాల మద్యాన్ని అసలు ఈ రాష్ట్రంలోకి రాకుండా చేస్తాం, టోటల్ గా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నడిచేలాగా చేస్తామని చెప్పి ఆ స్టాండ్ని వాళ్ళు తీసుకున్నారు. అసలు మద్యం అనేది రాష్ట్రంలో ఇంకెక్కడా వేరే చోట నుంచి అసలు విదేశీ మద్యం కానీ, ఇంకా ప్రభుత్వం తయారు చేసిన మద్యం కానీ కాకుండా వేరే ఏ రకమైన మద్యం కూడా రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు ప్రకటించి స్వయంగా వాళ్ళు ఆ షాపుల్ని నడిపించిన సందర్భంలో ఇలాంటిది జరిగితే కల్తీ మద్యం జరిగింది అంటే అది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం కింద వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్ గా పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఏ విధంగా దాన్ని కప్పిపుచ్చుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేసినట్టున్నారు. సరే, అంటే వాళ్ళు చేశారా, ఇప్పుడు ఇదంతా కూడా సిట్టు దాన్ని ధృవీకరించాలి. కానీ అక్కడ స్వయంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మరీ బెదిరించారు బాధితుల్ని అనేది మాకు బాధితులు స్వయంగా నాతోనే చెప్పిన విషయం. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా వచ్చి వీటన్నిటి మీద మీరు మాట్లాడమాకండి, ఎక్కువ చేశారంటే మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పి బెదిరించినట్లాగా బాధితులే నాతోనే స్వయంగా చెప్పిన విషయం. అక్కడున్న మీడియా ప్రతినిధులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పారు, ఇది మొత్తం కూడా అలాగే జరిగిందండి, కల్తీ మధ్యమే జరిగిందండి అని చెప్పి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆఫ్ ది రికార్డ్, వాళ్ళు ఆన్ ది రికార్డు మనకు చెప్పలేరు కాబట్టి ఆఫ్ ది రికార్డు వాళ్ళు చెప్పిన మాట.
సో దీన్ని కప్పిపుచ్చడం కన్నా కూడా ఒక పొరపాటు జరిగింది అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ చర్యలు కనుక అధికారుల మీద చర్యలు తీసుకుని ఉంటే, ఎక్సైజ్ అధికారులు కానీ దానికి ఎవరైతే ఆ వ్యాపారం చేశారో ఆ వ్యాపారం చేసిన వాళ్ళ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే కనుక ఆయన గుడ్ విల్ పెరిగి ఉండేది ఆ రోజు. అట్లా కాకుండా వాస్తవాన్ని దాచిపెట్టి మేము ప్రభుత్వం నడిపిస్తున్న మద్యం తప్ప వేరే రాదని నేను చెప్పాను, ఇలా వచ్చిందంటే నా మాట పోతుంది అన్న ఉద్దేశంతో మరి ఎందుకు చేశారో తెలియదు కానీ ఆయనే ప్రకటించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఆ రోజు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటిసారి జరిగింది కాదు, ఇదే ఆఖరిసారి కాదు కల్తీసారా అనేది. కొంతమంది కక్కుర్తిపడే మనుషులు ఉంటారు, కక్కుర్తిపడే వ్యాపారస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకుంటారనే కదా ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఈ పదవులన్నీ ఇచ్చినందుకు, ఇన్ని పోలీస్ వ్యవస్థలు పెట్టినందుకు చర్యలు తీసుకుంటారనే కదా. అసలు అంతా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే జరిగిపోయేటైతే ఇంకా పోలీసులతో పనే. మరి ఎందుకు అక్కడ అంత ప్రెస్టేజ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు. ఖచ్చితంగా ఆయన ఆ రోజు కనుక చర్యలు తీసుకుని ఉంటే అందరూ సభాకనేవాళ్ళు. కానీ ఆ అవకాశాన్ని ఆ రోజు ఆయన పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకోవడం అనేది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తప్పే అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఈ రోజు మన సోదరుడితో పాటు మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొత్తం అందరూ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అంత మాత్రం చేత ఈ రోజున్న ప్రభుత్వంలో ఏమి జరగట్లేదా అంటే, ఇందాక చెప్పాను, బాబురావు గారు ఏదైతే చెప్పారో వాటన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, ఏంటి అసలు ఇది ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ తంతంతా ఏంటి అని. ఆయన వార్నింగుల మీద వార్నింగ్ ఇస్తుంటే కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండా బెల్ట్ షాపులు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యవస్థనంతటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చేది ఎందుకు? ఈ బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిగినాయనే కదా, అప్పుడు అందరూ వ్యతిరేకించారనే కదా. అసలు ఇంకా అవన్నీ లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొస్తామని చెప్పారు. సరే, ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చినా సరే డబ్బులు మొత్తం క్యాష్ లేకుండా, ఆన్లైన్ పేమెంట్ లేకుండా, సరే డైరెక్ట్ క్యాష్ మధ్య ఈ దీంట్లో కుంభకోణాలు జరిగినాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు అప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయనే కదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు అది అక్కడ ఆయన ఫెయిల్ అయ్యారని మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసుకొస్తే, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే, గతంలో జరిగిన తప్పుల్నే మళ్ళీ ఈ ప్రభుత్వం రిపీట్ చేస్తోంది. ఈ రిపీట్ చేయడం అనే దాన్ని ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? 2014-19 మధ్యలో బెల్ట్ షాపులు ఉంటే చూస్తూ ఊరుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మొత్తం అంతా నీతి నిజాయితీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఇలా దుర్మార్గంగా కొంతమంది చనిపోయినా సరే దాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని క్షమించలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బెల్ట్ షాపులు సేమ్ మళ్ళీ అదే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే బెల్ట్ షాపులు నడవడం, లేదంటే వాళ్ళ పర్సంటేజీల కోసం వాళ్ళతో నడిపించడం, ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా ఈ విషయంలో, మిగతా విషయాల సంగతి మళ్ళీ వేరే రోజు మాట్లాడదాం, కానీ ఈ విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో విషయం ఇది. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంటింటికి మందు అందుతూ ఉంటే ఇంట్లో ప్రతి ఆడపిల్ల కూడా, ఇంట్లో ప్రతి మహిళ కూడా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడిన ప్రతి మహిళ కూడా ఈ రోజున్న కూటమి ప్రభుత్వాన్ని ఏంటి ఆ రోజు మీరు చెప్పింది ఏంటి, ఈ రోజు చేస్తుంది ఏంటని లోపల అనుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే చెప్తారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, మన ఈ కలెక్టర్లు ఐపీఎస్ల మీటింగ్ లో, మీరేదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు, మీరు చేస్తున్న దాని మీద ఎవరికి ప్రజలకు సాటిస్ఫాక్షన్ లేదు, అలాగే మేము పరిపాలన చేస్తున్న దాని మీద కూడా ప్రజలకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం యాజ్ గా ఇప్పుడున్న లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యేల కమిషన్ల మీద చర్యలు తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ జంగారెడ్డిగూడెం హత్యలకి పాల్పడ్డారో అవి హత్యలే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కాదు, న్యాచురల్ గా చనిపోయిన వాళ్ళు కాదు. సో ఆ హత్యలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద, అధికారుల మీద, అక్కడ ఉన్న వ్యాపారస్తుల మీద, ఇంకా ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద
కఠినంగా చర్యలు తీసుకుంటే కొంత ప్రజలు కొంత శాంతించే అవకాశం ఉంది. లేకపోతే కనుక మళ్ళీ మాలాంటి వాళ్ళు, నేను బాబురావు గారు మళ్ళీ మాలాంటి వాళ్ళు విమర్శించాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడం మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వంలో మళ్ళీ కొత్తగా తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది.